హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు రెసిపీ. ఈ రవ్వ లడ్డులు ఎన్ని రోజులు నిల్వ ఉంచి తిన్నా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయన్నమాట. అస్సలు గట్టిగా కాకుండా మనం పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కెరతో అండ్ బెల్లంతో రెండు రకాలుగా ఈ రవ్వ లడ్డు చేసినాను. సో ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇవి కాజు, బాదం ఇంకా కిస్మిస్ అనమాట. తర్వాత అవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇక్కడ ఒక కప్ వరకు బొంబాయి రవ్వ వేసి వేయిస్తున్నాను నేను. దీంట్లోకి ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలనమాట. రవ్వ అనేది ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది రవ్వ లడ్డుకి. అందుకనే ఇట్లా మంచిగా దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరన్నా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఇట్లా మంచిగా వేయించేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోవాలనమాట. సో దీన్ని ఒక ప్లేట్‌లోకి ఏసేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి 3/4 కప్ షుగర్ వేసేసుకుంటున్నా నేను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదంతా బాగా మెల్ట్ అయ్యే వరకు ఇట్లా కరిగించాలనమాట. పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. చూస్తున్నారు కదా! తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా దంచి అట్లా ఏసేసుకోవాలి. ఒక 4, 5 ఇలాచీలు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను మొత్తం ఏసేసుకోవాలి. ఈ పాకంలో మనం రవ్వను వేసుకోవడం వల్ల పాకం అంతా రవ్వ పీల్చుకొని మంచిగా మెత్తగా అయిపోతది కొంచెం సేపటికి. అది వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత మనం లడ్డు చేసుకోవచ్చనమాట. చూసినారు కదా! కొంచెం అట్లా గట్టిగా అయిపోయిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసేసుకొని కలుపుకోవాలి అదంతా. కలుపుకొని ఇప్పుడు ఇట్లా లడ్డు చేయడానికి వస్తే లడ్డు చేసేసుకోవచ్చు. కొంచెం రాలేదు, రవ్వ రవ్వలాగా ఉంది అని అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చనమాట. సో గోరువెచ్చని చిక్కటి పాలని మనం అట్లా పోసేసి లైట్‌గా ఒకటేసారి పోయొద్దు. కొంచెం చేతిలో కొంచెం పోసుకొని చూసుకోవాలి లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా అని. సో అట్లా లడ్డు చేసేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి రవ్వ లడ్డూలైతే. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు మనం ఇట్లా చేసి. ఎక్కువ పాలు మాత్రం అస్సలు యాడ్ చేయకండి. జస్ట్ అట్లా లడ్డు చుట్టడానికి వీలుగా ఉండకపోతేనే పాలు యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనకు పాలు కూడా అవసరం ఉండదు. లడ్డు వచ్చేస్తది ఈజీగా. ఎన్ని రోజులు ఇవి నిలువున్నా గానీ చాలా సాఫ్ట్‌గానే ఉంటాయన్నమాట. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తది, అంత బావుంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే బెల్లంతో రవ్వ లడ్డు చేసుకోవడం చూద్దాం. ఈ రవ్వ లడ్డు కూడా మనం ఇట్లనే చేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవాలి కొంచెం నెయ్యిలో. ఇక్కడ కాజు, బాదాం ఇంకా కిస్మిస్ అన్నమాట. వీటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కప్పుతోని రవ్వ తీసుకోవాలి. ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. మంచిగా ఇట్లా కలర్ చేంజ్ కావాలన్నమాట. ఇక్కడ పచ్చి కొబ్బరి దీంట్లో కూడా ఏస్తున్నా నేను. రవ్వ లడ్డు చేసినప్పుడు కంపల్సరీగా ఇట్లా కొబ్బరి యాడ్ చేసుకొని చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇది మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ఏసేసుకోవాలి. ఇప్పుడు సగం కంటే కొంచెం ఎక్కువనే బెల్లంని తీసుకోవాలి. ఆ బెల్లంని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి జస్ట్ ఇట్లా కరిగించుకోవాలన్నమాట. ఇది కరిగిన తర్వాత ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ రవ్వలోకి వేసేసుకోవాలి. వేయించుకున్న రవ్వ ఉంది కదా! దాంట్లోకేసి మంచిగా ఇట్లా కలిపేసేయాలి. కలిపేసి దీన్ని ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ వేసుకొని, ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఏసేసుకొని, ఇంకా మొత్తం అట్లా కలిపేసేయాలన్నమాట. ఈ బెల్లంతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రవ్వ లడ్డు చుట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉండేటట్టు కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అట్లా అక్కడక్కడ జల్లుకొని మనం ఆ లడ్డూని చేసేసుకోవచ్చనమాట. బెల్లంతో రవ్వ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.